ఈరోజు మనము కాన్పు సమయంలో నొప్పులు లేకుండా ఉండే మెథడ్స్ గురించి మాట్లాడుకుందాము. ఏమేమి అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో స్టార్ట్ చేస్తే న్యాచురల్ మెథడ్స్, సహజమైన పద్ధతులు అంటే మనము బర్తింగ్ బాల్ మీద ఎక్సర్సైజెస్ చేయడము అండ్ వేడి నీళ్ళతోటి స్నానం చేయడము, మసాజెస్ చేయించుకోవడము, వీటన్నిటి వల్లను కొంచెం యాంగ్జైటీ తగ్గి న్యాచురల్ హార్మోన్స్ వాటి పని వాటి చేసుకొని మనకి బర్తింగ్ ఎక్స్పీరియన్స్ని మంచిగా పెయిన్లెస్గా చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ ఆప్షన్ ఎంటనాక్స్ అనే గ్యాస్. ఇందులో ఈ గ్యాస్ని పేషెంట్ అంటే లైక్ ప్రెగ్నెంట్ పేషెంటే ఇన్హేల్ చేసుకుంటారు, తీసుకుంటారు లోపలికి వాళ్ళకి పెయిన్ ఉన్నప్పుడు. అలాగా పెయిన్ రిలీఫ్ అనేది మనకు వస్తుంది అనమాట, మళ్ళీ అది తగ్గిపోతుంది. సో అలాగా పేషెంట్ గైడెడ్గా వీ కెన్ మేక్ ఇట్ పాసిబుల్. దిస్ ఈజ్ వన్ ఆప్షన్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంజెక్షన్స్ వేసుకోవడము. మనము ఇంజెక్షన్స్ ఇస్తాము పేషెంట్కి, విత్ దట్ మనకి పెయిన్ రిలీఫ్ అనేది ఉంటుంది. కానీ కొన్నిసార్లు దీనివల్ల పేషెంట్ డ్రౌజీగా ఉండడము, దానివల్ల బేబీకి ఎఫెక్ట్ అవ్వడం అనేది ఉంటుంది. కమింగ్ టు ద లాస్ట్ అండ్ చాలా గుడ్ అవుట్కమ్ ఉండే మెథడ్ తీసుకున్నట్లయితే ఎపిడ్యూరల్ అనస్థీషియా. ఇందులో మనం మత్తు డాక్టర్ని ఇన్వాల్వ్ చేస్తాము. వెన్నుముకకి కింద మనం ఒక చిన్న ఇంజెక్షన్ సూది ఇచ్చి దాంట్లో నుంచి డ్రగ్ పంపించి మనకి లేబర్ మొత్తం కూడాను నొప్పి లేకుండా ఉండేలాగా చూసుకుంటారు. అండ్ బర్తింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా సేఫ్గా ఉంటుంది. ఇందులో దీనికి ఫర్దర్ కూడా కాంప్లికేషన్స్ అనేటివి మనకి చాలా తక్కువ ఉంటాయి. సో ఇవన్నీ ఆప్షన్స్ కూడాను వీ హ్యావ్ హియర్. ప్రతి మహిళకి వాళ్ళ ప్రెగ్నెన్సీ ఎక్స్పీరియన్స్ అనేది కొత్తగా ఉంటుంది అండ్ వాళ్ళకి మాత్రమే డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది. సో మన రెయిన్బో దగ్గర వీ మేక్ ష్యూర్ ప్రతి ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్కి వాళ్ళ ప్రెగ్నెన్సీ జర్నీ అనేది సేఫ్గా అండ్ లేబర్ అనేది నొప్పి లేకుండా చేయడానికి ట్రై చేస్తున్నాము. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ ఫీల్ ఫ్రీ, కమ్ అండ్ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ.